అర్జున, ఈ ప్రపంచమంతా నా ఆధీనంలో ఉంది. నా సంకల్పంతోనే ఇది మళ్ళీ మళ్ళీ ప్రకటితమవుతుంది. నా సంకల్పంతోనే ఇది అంతమూ అవుతుంది. అంటే ఈ ప్రపంచమంతా భగవంతుడి అపార శక్తి ప్రదర్శన. అందులో తొలి పురుషు అవతారంగా మహావిష్ణువు ప్రవేశిస్తారు. అతడు కారణ సముద్రంలో శయనించి కొన్ని వేల కోట్ల విశ్వాలను శ్వాస ద్వారా సృష్టిస్తారు. ప్రతి దానిలోనూ భగవంతుడు తిరిగి గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తారు. ఇక ప్రపంచమంతా సృష్టించిన తరువాత భగవంతుడు క్షీరోదక సాయి విష్ణువుగా ప్రత్యక్షమవుతారు. ఈ విష్ణువే పరమాణువుతో పాటు ప్రతి దానిలోనూ ప్రవేశిస్తాడు. ఇక జీవులు తమ పాత కర్మల ఫలితంగా వారు వివిధ స్థానాలను స్వీకరిస్తారు. జీవజాతులు విశ్వంతో పాటుగానే వెంటనే సృష్టించబడతారు. మానవులు, జంతువులు, పక్షులు, పశువులు అన్నీ కూడా ఏకకాలంలోనే సృష్టించబడతాయి. ఎందుకంటే గడచిన ప్రళయ సమయంలో జీవులు ఏ ఏ కోరికలను కలిగి ఉంటారో అవే తిరిగి ప్రత్యక్షమవుతాయి. ఇదంతా కేవలం భగవంతుడి సంకల్పంచే జరుగుతుంది. ఇదే భగవంతుడి అచింత్య శక్తి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్.